యోంతః ప్రవిశ్య మమవాచమిమాం ప్రక్షుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నాం అన్యాం చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతి పురుషాయ తుభ్యం. పద్య నైవేద్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నా నమోవాకములు. భగవానుడు పరమేశ్వరుడైనటువంటి ఆ శ్రీశైలనాథుని గురించి భట్టువారిపల్లి వాస్తవ్యులు కొప్పర్తి రామరాజ మహాకవి శ్రీశైల మల్లేశ్వర శతకం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించటం జరిగింది. ఆ శతకంలో భక్తవత్సలుడైనటువంటి పరంధాముడు పరమేశ్వరుడు శ్రీగిరి పర్వత నిలయుడైనటువంటి మల్లికార్జునుడిని కొప్పర్తి రామరాట్ కవి కీర్తించినటువంటి విధానం మనం ఈరోజు ఈ పద్య నైవేద్యం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ మహమాన్వితమైనటువంటి గ్రంథ ప్రాశస్త్యాన్ని, గ్రంథములో ఉన్నటువంటి పద్యముల యొక్క పోకడని, సాహిత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాను. అందరూ ఆదరిస్తారని, నా ఈ చిన్ని ప్రయత్నానికి అందరూ కూడా సహకరిస్తారని భగవద్బంధులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఆ రామరాజభూషణుడు మొట్టమొదటిసారిగా ఆ ప్రభువైనటువంటి మల్లికార్జున స్వామిని ఈ విధంగా కీర్తిస్తున్నారు. శ్రీ గౌరీ హృదయాబ్జమిత్ర, శ్రీ గౌరీ హృదయాబ్జమిత్ర సుమనః క్షేమంకర స్తోత్ర సద్భోగీంద్రభరణైకపాత్ర విమలాంభోజాక్షమిత్ర భవత్యాగామేయ చరిత్ర నిస్తులలసద్ధావల్యగాత్ర వచశ్రీ గాంభీర్య పవిత్ర దీనభరణ శ్రీశైల మల్లేశ్వర అంటూ ఆ మహా అద్భుతమైనటువంటి పర్వతేశ్వరుడైనటువంటి శ్రీశైల మల్లేశ్వరుని యొక్క కీర్తిని ప్రశంసించాడు రామరాజ కవి. మల్లికాపతి అయినటువంటి మహదేవుడు గౌరీమాత హృదయం అనేటటువంటి పద్మమునకు మిత్రుడు, మంచి మనస్సు కలిగినటువంటి క్షేమము కొరకు స్తుతింపబడినటువంటి వాడైన, సద్భోగములు కలిగించుట అనేటటువంటి ఏకైక పాత్రము ఆభరణముగా కలిగినటువంటి శ్రేష్టాంబుజాక్షులతోటి సోపతి అంతులేనటువంటి త్యాగ చరిత్ర కలిగినటువంటి ఆ మల్లికార్జునుని మహాకవి రామరాజభూషణుడు పరిపరి విధములుగా స్తుతించటం జరిగింది. మల్లికార్జున స్వామి యొక్క పరమశ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి భక్త జనులను వరప్రధానులుగా తీర్చిదిద్దడానికి అవసరం వచ్చినటువంటి పదప్రయోగాలను చిందిస్తూ రామరాట్ కవి ఈ అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించాడు. గౌరీ హృదయాబ్జమిత్ర అంటూ, సుమనః క్షేమంకర స్తోత్ర అంటూ, సద్భోగీంద్రాభరణైక పాత్ర విమలాంభోజాక్షమిత్ర అంటూ, భవత్యాగామేయ చరిత్ర నిస్తులలసద్దావల్య గాత్ర అంటూ, వచశ్రీగాంభీర్య పవిత్ర దీనభరణ శ్రీశైల మల్లేశ్వర అంటూ మహోన్నతమైనటువంటి కీర్తి ప్రాశస్త్యముతోటి ఈ పద్యాన్ని మనకు అందించారు. ఇది ఈనాటి మన పద్య నైవేద్యం అనేటటువంటి ఈ ఛానల్కి అత్యద్భుతమైనటువంటి ప్రసాదంగా, అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి గొప్పదైనటువంటి పద్య నైవేద్యంగా భావిస్తూ ఇది మీకు వినిపించడానికి నేను సాహసించాను. అందరూ కూడా దీన్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.